హాయ్ అందరికీ. అందరెలా ఉన్నారు? ఇక్కడైతే నేను లాస్ట్ వీడియోలో పెసరట్టుకని నానబెట్టాను గదా! మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కని. అది కంటిన్యూ అన్నమాట. ఇప్పుడు బ్రేక్‌ఫాస్ట్ కోసమని మిక్సీకైతే తీసుకుంటున్నా అన్నమాట ఈ పప్పులన్నీ. చూడండి మంచిగా నానిపోయినాయి గదా! ఓవర్ నైట్ సోక్ చేశాను కాబట్టి మంచిగా నానిపోయినాయి. ఇంకా పప్పులు, రైస్ అన్నీ. ఇక్కడైతే నేను కొంచెం అల్లం ముక్క, ఇంకా ఒక పచ్చిమిర్చి, కొద్దిగా జీలకర్ర, ఇంకా సాల్ట్ కూడా వేసుకొని మిక్సీ పట్టుకుంటున్నాను వాటర్ యాడ్ చేసి. అంతే, ఇంకా దోసలా వేసుకోవడమే. ఇలా అయితే చేసుకుంటే పిల్లలకు కూడా మంచిది కదా, ఇంకా అన్ని విటమిన్స్, ప్రోటీన్స్ వస్తాయి కదా. పెసర్లు కూడా చాలా మంచిది కదా హెల్త్కి. నేనైతే ఇంకా చాలా డేస్ అవుతుంది ఇలా, అంటే నార్మల్ దోశనే ఎక్కువ చేస్తాను. ఇక్కడైతే మిక్సీ పట్టేసుకొని ఇంకా గిన్నెలోకి అయితే తీసుకున్నాను. ఇక్కడ నేను అల్లం చట్నీ కోసమని ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. అల్లం చట్నీ అస్సలు ఇష్టం ఉండదు నాకు, అసలు చెయ్యను ఇంట్లో. ఒకసారి ట్రై చేద్దాం ఎలా ఉంటుందో, దీని కాంబినేషన్ బాగుంటుంది కావచ్చు అని చేస్తున్నాను అనమాట. ఇక్కడైతే ముందుగా 1 ఇంచు అల్లం తీసుకున్నాను. ఇంకా ధనియాలు, ఇంకా ఆనియన్, ఎండుమిర్చి, టమాటో ఇవన్నీ వేసుకున్నాను అనమాట. ఇక్కడ మినపప్పు కూడా కొద్దిగా వేసుకున్నాను. అన్నీ ఒక టీ స్పూన్ వేసుకున్నాను. ఇంకా కరివేపాకు కూడా వేసి ఇంకా మూత పెట్టి కొద్దిగా మగ్గించుకుంటున్నాను. ఇక్కడ పిల్లలకైతే ఇంకా బాక్స్లో వాటర్ పోస్తున్నాను అనమాట. మార్నింగ్ కదా పిల్లల స్కూల్కి ఇంకా రెడీ చేయాలి. ఇక్కడైతే ఇంకా నేను లంచ్ ఏం లేదు కాబట్టి బ్రేక్ఫాస్టే ప్రిపేర్ చేస్తున్నాను. పిల్లలకు ఓన్లీ స్నాక్స్ కాబట్టి ఇంకా ఫ్రూట్స్ పెట్టేస్తాను అంతే. ఇక్కడైతే పిల్లలకి బాటిల్స్ అయితే వాటర్ పోసేసి రెడీగా పక్కకు పెట్టేశాను. ఇక్కడ కొద్దిగానే వాటర్ పోస్తున్నాను అనమాట బాటిల్లో, ఎందుకంటే హాఫ్ డేనే కదా, ఇవి కూడా అసలు తాగరు. కొన్ని తీసుకొస్తారు ఉంటారు అలానే. ఇక్కడ నేను కొద్దిగా చింతపండు, ఇంకా వెల్లుల్లి కూడా యాడ్ చేశాను. ఎలా ఉంటుందో చూడాలి ఫ్లేవర్. నాకైతే అస్సలు నచ్చదు, అల్లం ఫ్లేవర్ అదే వస్తుంది కాబట్టి అసలు నేను చెయ్యను. ఊరికే ట్రై చేద్దాం, మైపల్ తింటాడు కదా అని చేశాను అన్నమాట. ఇక్కడైతే ఇంకా దోశలు అయితే వేస్తున్నాను, పెసరట్టు అయితే వేస్తున్నాను. చాలా బాగా వచ్చినాయి కదా. అంతే, నార్మల్ దోశలానే వేసుకుంటే అయిపోతుంది. ఇక చట్నీ కోసం అయితే మిక్సీ జార్లోకి వేసుకున్నాను టమాటో, ఆనియన్ అవి. ఇంకా మిక్సీ కూడా పట్టేసుకొని పక్కకు పెట్టేసుకున్నాను. ఇక దోశ అయితే రెడీ అయిపోయింది. ఇంకా 2 దోశలు వేసాను పిల్లల కోసమని. ఇంకా ఏమో ఇప్పుడు తినం కదా, ఇంకా మేము ఏమి వేసుకోలేదు, వాళ్ళ కోసమనే వేసాను. ఆల్మోస్ట్ ఒక 1 ఇయర్ అలా అవుతుంది నేను పెసరట్టుకు నానబెట్టాక పప్పులు. చాలా డేస్ అవుతుంది కదా, చేద్దామని ఇలా చేస్తున్నాను అన్నమాట. ఎప్పటికీ ఇంకా దోశనే ఎక్కువ చేస్తాను, నార్మల్ దోశనే ఎక్కువ చేస్తాను. ఇంకా లెమన్ రైస్, కిచిడి, ఇడ్లీ ఇవే చేస్తా కదా. ఇంకా చపాతీ చేస్తాను. ఇక్కడ పిండి ఉండే, ఇంకా నైట్ చపాతీ చేస్తే కొంచెం పిండి ఫ్రిడ్జ్లో పెట్టాను. అది ఇంకా 2 చపాతీలు అయితే వీళ్ళకి బాక్స్లో పెడదామని అయితే తీసి చేస్తున్నాను అన్నమాట. ఇక్కడైతే ఇంకా చట్నీ కోసం నేనైతే సాల్ట్, కొద్దిగా బెల్లం కూడా యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. అంటే అల్లం చట్నీలో బెల్లం యాడ్ చేస్తే బాగుంటుందంట. అందుకే ఇక్కడ నేనైతే కొంచెం బెల్లం కూడా యాడ్ చేశాను అన్నమాట. కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకొని ఇంకా మిక్సీ పట్టేసుకున్నాను. చూడండి ఇలా అయితే పట్టేసుకున్నాను. ఇంకా పోపు ఏం వేయట్లేదు, ఇలానే పెడుతున్నాను అన్నమాట. పిల్లలకి నచ్చుతుందో నచ్చదో అసలు ఎప్పుడు పెట్టలేదు వాళ్ళకి అల్లం చట్నీ. చూడాలి అసలు తింటారో తినరో. ఇక్కడైతే ఇంకా బాక్సులకి అయితే చపాతీ కూడా పెట్టేశాను. ఒక బనానా, యాపిల్, ఇంకా ఏది ఉంటే ఆ రోజు అదే పెట్టేస్తాను అన్నమాట. ఒక రోజు ఒకటి అలా పెడతాను. ఇక్కడ పిల్లలకైతే ఇంకా స్నానాలు అయిపోయాయి. ఇంకా ఇవే డ్రెస్సులు అన్నమాట. వీళ్ళకి ఫస్ట్ క్లాస్ స్టార్ట్ అయింది కదా, అందుకే ఇంకా యూనిఫామ్ చేంజ్ చేశారు. ఇవి కొత్త యూనిఫామ్స్ అన్నమాట. లాస్ట్ ఇయర్ వేరే రెడ్ కలర్ ఉండేవి కదా, ఇంకా అవి పక్కకు పెట్టేసేయడమే. ఇక సీఏకి యూజ్ అవుతాయి ఆ యూనిఫామ్స్. ఇవైతే ఫస్ట్ క్లాస్ యూనిఫామ్స్. ఇక్కడ పిల్లలకైతే ఇంకా రెడీ చేస్తున్నాను, హాఫ్ డే స్కూల్స్ కదా. ఇంకా చాలామంది స్కూల్స్కి హాలిడేస్ ఇచ్చారు, కానీ ఇంకా వీళ్ళ స్కూల్ అయితే కంటిన్యూ అవుతుంది. ఏప్రిల్ లాస్ట్ ఎండింగ్లో హాలిడేస్ ఇస్తారంట వీళ్ళకి. ఇక్కడైతే ఇంకా ఫాస్ట్గా ఇవాళ లేట్ అయింది. ఇంకా వీడియో చేసే రోజు నాకు లేట్ అవుతుంది కదా, ఇంకా అన్నీ సెట్ చేసుకోవాలి, అన్నీ సర్దుకోవాలి. కొంచెం లేట్ అంటే నార్మల్గా మనం ఇంట్లో చేసుకుంటే ఫాస్ట్గా ఎలా ఉన్నా చేసుకుంటాం కదా. ఇంకా వీడియో అంటే కొంచెం
కష్టం ఉంటుంది కదా, మళ్ళీ నాకు నేనే చేసుకోవాలి, ఎవరు వీడియో తీసే వాళ్ళు ఎవరు లేరు కదా, ఇంకా నాకు నేనే చేసుకోవాలి, వీడియో అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి. అందుకే కొంచెం ఇవాళ లేట్ అయింది. అందుకే ఫాస్ట్ హడావిడిగా పిల్లలకైతే ఇంకా జడలైతే వేసి తినిపించేసాను. దోశ అయితే ఇంకా దియ్యనైతే అస్సలు ఇష్టంగా తినలేదు. ఎక్స్ప్రెషన్లు చూస్తారా ఎలా పెట్టిందో. చట్నీ అస్సలు నచ్చలేదంట వాళ్ళకి. ఇలా అయితే కొంచెం లైట్గా చట్నీ పెట్టేసి తినిపించాను. ఇక్కడైతే మా అప్పాలు ఇంకా షూస్ వేస్తున్నాడు. ఇంకా షూస్ వేసేటప్పుడు అయితే ఇంకా వాళ్ళ డాడీ చాలా కేర్ అనమాట. ఇక బయట ఉంటాయి కదా ఎందుకు అని ఇంకా కొంచెం జాగ్రత్తగా వేస్తాడు. వాళ్ళు కూడా వేసుకుంటారు కానీ అస్సలు వేసుకొనియడు. ఏదో ఒకటి ఉంటాయి షూస్లో అని. ఇక్కడైతే స్కూల్కి వెళ్తున్నారు. ఇంకా బ్యాగ్స్ కూడా చేంజ్ చేసాము, ఇంకా అవి సరిపోవట్లేదు. అందుకే ఇక్కడ పిల్లలైతే ఇంకా స్కూల్కి అయితే వెళ్ళిపోయారు. ఇక్కడ సియా ఈరోజు స్కూల్కి వెళ్ళేటప్పుడే లేచింది, వాళ్ళ అక్క వాళ్ళతో పాటే లేచింది. ఇంకా సియా రొటీన్ స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఇంకా ఒక్కొక్కసారి లేట్గా లేస్తుంది, ఒక్కొక్కసారి ముందే లేస్తుంది అన్నమాట ఆమె. ఇక్కడైతే ఇంకా పిల్లలైతే పడుకున్నారు కదా ఇప్పటివరకు. ఇంకా బెడ్షీట్స్ అయితే మడత పెట్టేసి పక్కకు పెట్టేసాను. ఇక్కడ సీఏకి బ్రష్ వేపిస్తున్నాను. ఒక్కొక్కసారి నన్ను వద్దంటది, నన్ను వేపియనిది, ఆమెనే వేసుకుంటా అంటది. కానీ నేను మళ్ళీ సెకండ్ టైం అయినా తప్పకుండా వేస్తాను, ఎందుకంటే ఆమె ఇంకా సరిగా వేసుకోరాదు కదా అని దగ్గరుండి నేనే బ్రష్ వేపిస్తాను. ఇక్కడైతే హాట్ వాటర్ ఇచ్చాను, కొద్దిగా తాగేసింది. ఇంకా దోశ చట్నీ వద్దని చెప్పింది, అందుకే షుగర్ అయితే పెట్టి తినిపిస్తున్నాను. లైట్గా ఎక్కువ పెట్టాను, షుగర్ కొంచెమే పెట్టేశాను. ఇక మార్నింగే లేచింది కదా ఇవాళ, అందుకే తినేసి మంచిగా పడుకుంది అమ్మాయి. ఇంకా నేనైతే పని మంచిగా చేసుకోవచ్చు. సియా ఉంటే అసలు పని లేట్, నన్ను అన్నీ అడుగుతూ ఉంటుంది క్వశ్చన్స్, ఏదో ఇది కావాలి అది కావాలంటుంది, చాలా టైం వేస్ట్ అవుతుంది. ఇంకా పడుకోగానే ఫాస్ట్ ఇంకా పని అయితే కంప్లీట్ చేసుకుంటున్నాను. ఇక్కడ బట్టలు అయితే వాషింగ్ మిషన్లో వేసేసాను. చాలా బట్టలు అయితే ఇంకా డైలీ ఒక టూ టైమ్స్ వేస్తాను బట్టలు, ఎందుకంటే ఇంకా వీళ్ళకి ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి ఇక మార్నింగ్ నైట్ స్నానాలు చేపిస్తాను కదా, స్కూల్కి వెళ్ళి రాగానే చేపిస్తాను కదా. ఇంకా చిన్న చిన్న డ్రెస్సులు అవి అన్నీ ఉంటాయి కదా, ముగ్గురు కాబట్టి చాలా బట్టలు అవుతాయి. అందుకే ఇంక ఏ రోజుకి ఆ రోజు అయితే వేసేస్తాను. ఇక్కడైతే మీగడ మొన్న నెయ్యి వేసాను కదా కొబ్బరి లడ్డులు చేసినప్పుడు, మళ్ళీ ఇప్పుడు ఇంకా మీగడ స్టోర్ చేస్తున్నాను అనమాట. ఇలానే ఇంకా పెరుగు మీద్ది పాల మీద్ది ఏది ఉన్నా నేను తీసైతే పక్కకు పెట్టేసుకుంటాను. ఇక్కడైతే ఇంకా మొత్తం ప్లాట్ఫామ్ అయితే నీట్గా క్లీన్ చేసుకుంటున్నాను. ఫాస్ట్గా మళ్ళీ వాళ్ళు 12:30కే వస్తారు కాబట్టి ఇంకా పని అప్పటి వరకు కంప్లీట్ అయిపోవాలి. ఇక్కడ ఫాస్ట్గా గిన్నెలు అయితే కడిగేస్తున్నాను. డైలీ 2 టైమ్స్ అయితే తోముతాను నేను గిన్నెలు. మళ్ళీ ఒకవేళ ఆఫ్టర్నూన్ లంచ్ బాక్స్ కూడా ఒక్కొక్కసారి మొత్తానికైతే 3 టైమ్స్ అయితే ఎప్పటికప్పుడే తోముకుంటున్నాను ఈ మధ్యలో, ఎందుకంటే చాలా గిన్నెలు అయితే ఇంకా అమ్మో చాలా కష్టం కదా. ఇక్కడైతే ఇంకా ఇల్లు కూడా ఊడ్చేసి ఫ్రెష్ అప్ అయిపోయాను. నేనైతే నిన్ననే ఇల్లు మాప్ పెట్టాను అన్నమాట, అందుకే ఇంకా ఇల్లే మాప్ పెట్టట్లేదు, ఊడ్చేసాను అంతే. ఇక్కడ లంచ్ కోసమని కాకరకాయ వేస్తున్నాను. కాకరకాయ అంటే ఇక చాలా మందికి ఇష్టం ఉండదు కదా, ఇక్కడ కాకరకాయ అంటే మా పిల్లలకి ఇష్టం బాగా. నేను తినకపోయేదాన్ని, నాకు ఇంకా కొంచెం అలవాటైంది, నేను కూడా తింటాను. ఇక్కడైతే కాకరకాయ మేము చేసుకుంటున్నాం. పిల్లలకైతే ఎగ్ చేద్దాం అనుకున్నాను, ఎగ్ పొరటులా చేద్దాం అనుకున్నాను అనమాట. ఇక్కడైతే కాకరకాయ పీల్ తీసేసి ఇంకా మంచిగా వాష్ చేసుకొని కట్ చేసేసి ఇంకా కొంచెం పసుపు సాల్ట్ వేసి పక్కన పెట్టుకుంటే కొంచెం చేదు పోతుంది అంటారు కదా. ఇక సీడ్స్ కూడా తీసేస్తాను నేనైతే, ఏం లేకుండా తింటా ఉంటే మధ్యలో ఆ సీడ్సే తగులుతూ ఉంటాయి, అందుకే సీడ్స్ అయితే మొత్తానికి తీసేస్తాను నేను ఏం లేకుండా. ఇలా సన్నగా కొంచెం పొడుగ్గా కట్ చేసుకుంటున్నాను అనమాట. అంతే, ఒక బౌల్లోకి తీసుకొని ఇంకా ఉప్పు పసుపు కలిపి పక్కగా పెట్టేస్తాను. ముక్కలకి కొంచెం మంచిగా పట్టి ఆ చేదంతా పోతుంది అన్నమాట. మళ్ళీ లాస్ట్కు మంచి వాటర్తో ఒకసారి కడిగేసి ఇంకా కర్రీ చేస్తాను. మరి ఫ్రైలాగా ఏం చెయ్యను నేను, కర్రీ టమాటో వేసి చేస్తాను ఎప్పుడైనా. అస్సలు నేను ఫ్రై చెయ్యను, మా పిల్లలకి అస్సలు ఇష్టం ఉండదు ఫ్రై. కర్రీలా వేస్తేనే ఇష్టం ఏదైనా. ఇక్కడైతే ఇంకా కాకరకాయ అయితే కలిపి పెట్టేసి పిల్లలకి ఇంకా ఎగ్ చేయాలి. వాళ్ళు వచ్చేసరికి మళ్ళీ ఆకలి అంటారు వచ్చేసి. ఇంకా ఎగ్ ఫ్రై అయితే ఇంకా తొందరగానే అయిపోతుంది కదా ఫాస్ట్గా.
ఇక్కడ ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను ఎగ్ ఫ్రై కోసం. ఇంకా పిల్లల వరకే వేస్తాను అన్నమాట. ఇంకా మాకు కాకరకాయ సరిపోతుంది నైట్ వరకు. ఇక్కడ అయితే ఇంకా రైస్ కూడా పెట్టేశాను. ఇంకా కర్రీ కోసమని నేను ఎగ్ కోసమని ఇంకా ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకున్నాను. కొద్దిగా జీలకర్ర వేసి అంతే ఆనియన్స్, పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసి ఇంకా ఫ్రై చేసుకుంటున్నాను. సీ అయితే మంచిగా పడుకొనే ఉంది. అందుకే ఇంకా నేను ఇక్కడ 2 కర్రీస్ చేస్తున్నాను అనమాట. అసలు ఒక కర్రీ చేయడమే కుదరదు ఈ పిల్లలతో. డైలీ అసలు మళ్ళీ వంట చేయాలంటే చాలా కష్టము. ఇటు వీడియో చేసుకుంటూ అప్లోడ్ చేసుకుంటూ ఎడిటింగ్ చాలా కష్టం. ఒక్క వీడియో చేయాలంటే దాని వెనకాల ఎంత కష్టం ఉంటుందో చేసే వాళ్ళకి అర్థమవుతుంది. అది ఎడిటింగ్ అయితే చాలా ప్రాసెస్ ఉంటుంది. మళ్ళీ థంబ్నెయిల్ ఎడిటింగ్, అప్లోడ్ ఇవన్నీ నేనే చేసుకోవాలి. ఈ పిల్లల్ని చూసుకుంటూ ఇవన్నీ చూసుకోవాలి. చాలా కష్టపడుతున్నాను ఈ వీడియోస్ కోసం అయితే. ఇక్కడైతే ఇంకా పసుపు, ఇంకా కారం కూడా యాడ్ చేశాను. సాల్ట్ వేసుకొని ఎగ్స్ అయితే వేసుకుంటున్నాను. ఒక 3 ఎగ్స్ వేసుకున్నాను నేను. అంతే, ఇంకా కలిపేస్తే అయిపోతుంది. ఎగ్ ఫ్రై అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఇక్కడ కాకరకాయ కూడా చేయాలి. ఇంకా వాటర్ చూడండి కాకరకాయలో ఎలా వచ్చాయో, మొత్తం ఇలా వాటర్ ఏం లేకుండా తీసేయాలన్నమాట. మళ్ళీ చేదు ఉంటాయి. ఎంత బాగా మనం కడిగినా వాష్ చేసినా కంపల్సరీ ఎంతో అంత చేదు ఉంటుంది కాకరకాయ. చేదు లేకుండా మాత్రం అస్సలు ఉండదు. ఎవరు వేసినా కొంచెం చేదు ఉంటుంది. అంటే కొంచెం డీప్ ఫ్రై బాగా చేసి ఇంకా ఫ్రైలా చేస్తే కొంచెం చేదు తక్కువ ఉంటుంది. ఇంకా కర్రీలా చేస్తే తప్పకుండా చేదు ఉంటుంది. నేనైతే ఇక్కడ ఫ్రై ఎప్పుడు చెయ్యను, కాకరకాయ ఫ్రై టమాటో వేసి వేస్తాను. ఇక్కడైతే ఎగ్ ఫ్రై కంప్లీట్ అయిపోయింది. ఇంకా పక్కకు పెట్టేసి ఇంకా ఇక్కడ కాకరకాయ కోసం అయితే ప్రిపేర్ చేస్తున్నాను. కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇంకా జీరా వేసుకొని ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేస్తాను. అంతే, మంచిగా ఫ్రై చేసుకొని కొద్దిగా పసుపు వేస్తాను అన్నమాట. కొద్దిగా అల్లం వెల్లుల్లి వేస్తున్నాను. నేను ఏ కర్రీలో అయినా కొద్దిగా అంటే ఒక చిటికెడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తాను. అంతే, ఇక్కడ కొద్దిగా మెంతికూర ఉండే ఫ్రిడ్జ్లో, మెంతికూర కూడా వేసాను అనమాట. ఇక్కడ పిల్లలు వచ్చేసారు అప్పటికే. నేను కాకరకాయ కర్రీ అండేలోపే ఇంకా మా పిల్లల్ని తీసుకొచ్చేసి ఇంకా డ్రాప్ చేసి పని ఉంది అని ఇంకా వెళ్తున్నాడు డైరీ ఫామ్ దగ్గరికి. ఇక్కడ పిల్లలకైతే ఇంకా యూనిఫామ్స్ తీసేసి ఇంకా స్నానం అయితే వేపియాలి. మళ్ళీ ఇంకా వీళ్ళు వచ్చేలోపు ఇంకా నాకైతే భయం వేస్తుంది. ఇంకా చాలా పని ఉంటుంది ఇక వీళ్ళు వస్తే మాత్రం. ఇక్కడైతే పిల్లలు స్కూల్ నుండి రాగానే హ్యాండ్ వాష్ అయితే తప్పకుండా వేపిస్తాను. డైరెక్ట్ స్నానమే వేపిస్తాను. ఒక్కొక్కసారి ఇంకా కొద్దిసేపు ఆగి వేపిస్తాను. అంటే ఇప్పుడు కర్రీ చేస్తున్నాను కదా, వీడియో చేస్తున్నాను కాబట్టి ఫస్ట్ అయితే హ్యాండ్ వాష్ చేపిస్తున్నాను. ఇక్కడ కర్రీ అయిన తర్వాత ఇంకా స్నానాలు అయితే వేపిస్తాను. స్కూల్కి వెళ్ళి రాగానే తప్పకుండా నేను స్నానాలు అయితే వేపిస్తాను. ఎందుకో నాకు అలా అలవాటు అయిపోయింది. మళ్ళీ ఈవినింగ్ వరకు డ్రెస్ చేంజ్ చేసి అలానే ఉంచి మళ్ళీ నైట్ ఇదంతా ఎందుకని ఇంకా స్కూల్కి వెళ్ళి రాగానే చేపిస్తాను అన్నమాట. ఇక్కడైతే ఇంకా లాస్ట్ వీడియోలో నేను లడ్డూలు చేశాను కదా, పాపం పిల్లలు టేస్ట్ చేయలేదు, పడుకున్నారని చెప్పాను కదా. ఇప్పుడైతే ఫ్రిడ్జ్లో పెట్టేసి బాక్స్లో పెట్టాను కదా, ఇక్కడ ఇస్తున్నాను. తింటున్నారు పిల్లలు. చాలా బాగున్నాయి అని చెప్తున్నారు. వాళ్ళు డ్రై ఫ్రూట్స్ లడ్డూలు తినరు అసలు. డ్రై ఫ్రూట్స్ లడ్డూలు ఎలానో ఉంది అని చెప్తారు వాళ్ళు. ఒకసారి ట్రై చేశాను, తినమని చెప్తే అసలు తినలేదు. ఇవైతే మంచి ఇష్టంగా తిన్నారు. బాగుందని చెప్పారు వాళ్ళు. వాళ్ళకైతే నచ్చినాయంట. మమ్మీ ఇంకా చెయ్యవా అని అడిగా. చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా చెయ్యాలి వాళ్ళ కోసమైనా అనిపించింది. ఇక్కడైతే ఇంకా కాకరకాయ అయితే ఫ్రై చేస్తున్నాను. కొద్దిగా హై ఫ్లేమ్లోనే పెట్టి చేస్తున్నాను. ఇక్కడ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత టమాటో కూడా యాడ్ చేస్తున్నాను. ఒక 2 టమాటోస్. అంటే కొంచెం గ్రేవీలా, అంటే మరీ ఇట్లా ఆరిపోయినట్టు కాకుండా కర్రీ ఫ్రైలాగా కాకుండా కొంచెం కలుపుకునేలాగా ఉండాలి మైపాకి. ఇక్కడైతే ఇంకా కారం కూడా యాడ్ చేస్తున్నాను. అంతే, ఇంకా కాకరకాయ కూడా రెడీ అయిపోయినట్టే. ఇంకా మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకుంటాను. ఇక్కడ లాస్ట్లో కొంచెం ఒక చిటికెడు ధనియాల పొడి కూడా వేసి లాస్ట్లో కొత్తిమీర కూడా వేసాను. అంతే, కర్రీ అయితే అయిపోయింది. ఆఫ్టర్నూన్ సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి అసలు కిచెన్లో చాలా వేడి ఉంది.
ఫ్యాన్ ఉంది కానీ ఇంకా మళ్ళీ మంట సరిగా తాకదు కదా అని అసలు ఫ్యాన్ అస్సలు యూజ్ చేయను నేను. ఇక్కడ కొద్దిగా సాల్ట్ తక్కువైతే సాల్ట్ కూడా యాడ్ చేసి ఇంకా అంతే మూత పెట్టేసుకున్నాను. చూడండి ఇలా అయితే చేస్తా అన్నమాట నేను కర్రీ. ఇక అన్నం కూడా అయిపోయింది, రైస్ కూడా అంతే. ఇంకా పిల్లలకైతే స్నానాలు చేయించేసాను, రియకి అయిపోయింది. ఇక్కడ సీఏ కూడా చేయించేసాను. స్నానాలు చేపిస్తే ఇంకా పెద్ద తలనొప్పి పోయినట్టే నాకు. డైలీ ఇంకా 2 టైమ్స్ తప్పకుండా చేపిస్తాను, మార్నింగ్ ఈవినింగ్. సీఏకైతే దియరియా వాళ్ళకి కూడా మార్నింగ్, ఇంకా మళ్ళీ స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత, స్కూల్ లేని రోజైతే నైట్ చేపిస్తాను. ఇక్కడ మంచిగా పిల్లల్ని అయితే ఫ్రెష్ అప్ చేయించి ఇంకా కూర్చోబెట్టేశాను. ఇక్కడ సీఏకి అయితే ఫ్రెష్ అప్ చేస్తున్నాను. ఆమె కూడా లేచింది, వాళ్ళ అక్క వాళ్ళు వచ్చేలోపే ఇంకా లేచింది సీఏ కూడా. ఇక్కడ ఇంకా ముగ్గురికి జడలు వేయాలి. మళ్ళీ ఎన్నిసార్లు వేస్తానో డైలీ వీళ్ళకైతే జడలు వేస్తూనే ఉంటా, అయినా పాడి చేసుకుంటూనే ఉంటారు. అంటే కొట్టుకుంటా ఉంటారు కదా, ఆ జుట్టు పట్టే లాక్కుంటారు ఎప్పుడు చూసినా. ఇంకా అస్సలు నాకు కోపం వస్తుంది. ఎంత నీట్గా ఉంచుదాం అనుకున్నా అస్సలు నీట్గా ఉండరు. ఇక ఒక్కొక్కసారి పిచ్చి లేస్తుంది, జుట్టు కట్ చేపిస్తే ఇప్పటికి 3 టైమ్స్ కట్ చేయించినాం. లేకపోతే చాలా పొడుగు ఉండేది వీళ్ళకి హెయిర్ అయితే. వాళ్ళ డాడీకి అయితే చాలా ఇష్టం హెయిర్ పెంచడం. నేను కాబట్టి మెయింటైన్ చేసేది. అంటే వాళ్ళకి హెడ్ బాత్, పేర్లు ఉంటే దువ్వడం, ఇవన్నీ లేడీస్కే తెలుస్తాయి కదా బాధలు. అందుకే బలవంతంగా కట్ చేయించా అన్నమాట నేను. ఇక్కడైతే ఇంకా అన్నం కలిపేసి ముగ్గురిని కూర్చోబెట్టి తినిపిస్తున్నాను. ఇక్కడ సీఏ డ్రామాలు చూడండి, అన్నం అంటేనే ఇంకా ఏదో ఒక రీజన్స్ చెప్తా ఉంటుంది. కర్రీ టేస్ట్ ఉంది బిడ్డ, కారం లేదని చెప్తే అప్పుడు బలవంతంగా ఒక ముద్ద పెట్టుకుంది. కారం ఏమి వేయలేదు కదా, స్వీట్గానే చేశాను. ఇంకా ఎగ్ ఫ్రై పిల్లల కోసమనే. ఇంకా ఎగ్ అయితే పిల్లలు ఇష్టంగా తింటారు కదా, ఎగ్ ఫ్రై అయితే ఇక్కడనైతే పిల్లలకు కంప్లీట్ చేసేసి తినిపించడం. నేనైతే ఇక్కడ తింటున్నాను కాకరకాయ వేసుకొని. ఇక్కడ సీఏ ట్రైపాడ్తోనే ఆడుతూ ఉంటుంది డైలీ. ఇప్పటికి ఒక 2 ట్రైపాడ్స్ విరగొట్టేశారు వీళ్ళు. ఇప్పుడు ఇది 3rd అన్నమాట నాకు ఇంట్లో. ఎక్కడ పెడదామన్నా మళ్ళీ డైలీ యూజ్ చేస్తాం కాబట్టి బయటనే ఉంటుంది అది. ఇక్కడ బట్టలు అయితే ఇంకా మార్నింగ్ ఆరేసాను కదా, అవి ఆరిపోయినాయి ఆల్రెడీ. మళ్ళీ ఇంకొక ట్రిప్ వేసాను వాషింగ్ మిషన్లో. పిల్ల వైట్ యూనిఫామ్స్ అయితే వేసాను అన్నమాట. వైట్ మళ్ళీ సపరేట్గా వేయాలి కదా, మళ్ళీ ఏదైనా కలర్ అంటుతుందని ఇంకా అవి సపరేట్ వేస్తాను. ఇక్కడైతే ఇంకా మళ్ళీ మార్నింగ్ కోసం అని నేను దోశలకైతే నానబెడుతున్నాను. నార్మల్గా మినపప్పు రైసే వేస్తాను నేను, కొద్దిగా మెంతులు వేస్తాను అంతే. ఇంకా ఎప్పటికప్పుడే నానబెడతాను నేను. ఎక్కువ స్టోర్ చేసి పిండి ఫ్రిడ్జ్లో పెట్టాను అన్నమాట. రోజుదే ఎప్పుడైనా తినాలనిపిస్తే అప్పుడు ఎక్కువ దోశనే వేస్తాను కదా. ఇక్కడ ఈవినింగ్ అయితే పిల్లలకి మ్యాంగో అయితే కట్ చేసి ఇచ్చాను. ఇంకా సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి మ్యాంగోస్ అంటే పిల్లలకి చాలా ఇష్టం కదా. ఇంకా మ్యాంగోస్ అడిగితే కట్ చేసి ఇచ్చి ఇంకా తినిపించి ఇక్కడైతే ఇంకా చదివించడం స్టార్ట్ చేశాను అన్నమాట. హోంవర్క్ ఫస్ట్ క్లాస్ కదా, ఇన్ని రోజులు అంటే కొంచెం నెగ్లెక్ట్ చేశాను అన్నమాట. అంటే యూకేజీ ఎల్కేజీవే కదా, ఇప్పుడు కొంచెం ఫస్ట్ క్లాస్ కాబట్టి సబ్జెక్ట్స్ ఎక్కువ ఉంటాయి, మళ్ళీ కొంచెం హార్డ్ ఉంటుంది కదా వర్క్ కూడా. ఇక్కడైతే కొద్దిసేపు హోంవర్క్ చేసేసి ఇంకా రాసుకొని, ఇక్కడ నేను బట్టలు ఫోల్డ్ చేద్దామని హాల్లో తీసుకొచ్చి టీవీ చూసుకుంటే ఇంకా మడత పెడదామని నేను తీసుకొచ్చి ముందు పెట్టుకుంటే చాలా ఇంకా వీళ్ళు మమ్మీ నేను మడత పెడతా అని చెప్పి ఇంకా ముగ్గురు పోటీ కదా, నేనంటే నేను అని వచ్చి ఇంకా వాళ్ళే మడత పెడతా ఉన్నారు. అందరికన్నా రియా ఎక్కువ మంచిగా మడత పెడుతుంది బట్టలు అయితే. అంటే నీట్గా కింద పెట్టి టైం వేస్ట్ అయినా మంచిదే కానీ ఫోల్డింగ్ మంచిగా రావాలని మంచిగా ఇంట్రెస్ట్గా మడత పెడుతుంది అన్నమాట. చూడండి నేను ఇలా మడత పెడుతున్నా, ఆమె కూడా అలానే మడత పెడుతుంది. ఇక సీఏ చూడండి, రియని దియని బంగారు తల్లి అని అంటే ఇంకా ఆమె కోపం, నన్ను కూడా నేను కూడా మడత పెడుతున్నా అని వాళ్ళ డాడీ ప్యాంట్స్ తీసుకొని మడత పెడుతుంది. ఇక్కడ చాలా నవ్వొస్తుంది. అబ్బా బంగారు తల్లి ఎంత చక్కని తల్లి నువ్వు అంటే వాళ్ళు ఇంకా సీఏ కూడా మధ్యలోకి కంపల్సరీ వస్తుంది, నేను కూడా చేస్తా అని చెప్పి. ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మంచిగా చేస్తారు, మమ్మీకి హెల్ప్ చేయాలి అని చెప్పి హెల్ప్ చేస్తారు ముగ్గురు. ఇంకా ఒక్కొక్కసారి పిచ్చిలేస్తుంది, అస్సలు ఎంత చెప్పినా ఎన్ని దెబ్బలు కొట్టినా వినరు, అంతా పాడు చేసి కూర్చుంటారు. ఒక్కోసారి వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి మంచిగా నాకు బట్టలు అయితే మడత పెడతారు. రియా అయితే బాగా మడత పెడుతుంది. ఇంకా వీళ్ళైతే ఇద్దరు ఒకటే, సియా దియా. రియా అయితే మంచిగా హెల్ప్ చేస్తుంది.
ఇక్కడ పిల్లలకైతే పాలు కూడా పోసి ఇచ్చేసాను, పాలు తాగేశారు. ఇక్కడ దోశలకైతే మంచిగా నానిపోయినాయి ఇంకా నైట్ వరకు. నేనైతే ఇక్కడ దోశలకైతే మిక్సీ పట్టేస్తున్నాను అనమాట. కొంచెం వాటర్ యాడ్ చేసి అటుకులు వేస్తే బాగా వస్తాయి కదా దోశలు, సాఫ్ట్గా వస్తాయి మంచిగా. ఇక్కడ అటుకులు లేవు, అయిపోయినాయి అనమాట, అందుకే ఇంకా అటుకులు ఏమి యాడ్ చేయలేదు. ఇక్కడ సీఏ చూడండి ఒకతే మాట్లాడుకుంటా చూడండి ఎలా మాట్లాడుతున్నారో. ది అయితే బాగా మాట్లాడుతుంది ఇంగ్లీష్లో, బాగా ట్రై చేస్తుంది. చాలా ఆమెకి మెమరీ బాగుంటుంది. ఏదైనా స్కూల్లో టీచర్స్ ఏదైనా మాట్లాడాలనుకో ఇంకా అదే గుర్తుపెట్టుకొని ఇంటి దగ్గర వచ్చి మాట్లాడుతూ ఉంటుంది. అవి చాలా హ్యాపీగా అనిపిస్తుంది వాళ్ళైతే అలా ఆడుకుంటూ ఉంటే. ఇక్కడైతే ఇంకా దోశలకైతే మిక్సీ పట్టేసుకున్నాను. చూడండి ఇలా మంచిగా సాఫ్ట్గా పట్టుకుంటా అన్నమాట. కొంచెం క్రిస్పీగానే వస్తాయి ఇంకా అటుకులు వేయను కాబట్టి. ఇక్కడ ఇంకా మళ్ళీ మార్నింగ్ తోమేసాను కదా గిన్నెలు, ఇప్పుడు కూడా మళ్ళీ లంచ్ బాక్స్ బాటిల్స్ ఇంకా ఆఫ్టర్నూన్ తిన్నాయి అవన్నీ అవుతాయి అన్నమాట, మళ్ళీ తోమేస్తున్నాను. ఇక్కడ ది అయితే మంచిగా డ్యాన్స్ చేసుకుంటా ఉంది. సీఎన్ అయితే ఇంకా చున్నీలు పట్టుకొని శారీ శారీ అని అంటూ ఉంటుంది ఆమె. ఇంకా పిల్లలు అయితే ఆడుకుంటూ ఉన్నారు. నేనైతే ఇక్కడ చపాతీకి అయితే పిండి కలిపేసి పక్కకు పెట్టేశాను నైట్ రొటీన్కి. ఇక్కడ పిల్లలకైతే పెరుగన్నం తినిపిస్తున్నాను. పెరుగన్నం అయితే మంచి ఇష్టంగా తింటారు అన్నమాట. అంటే నేను ఆఫ్టర్నూన్ తోడేసి నైట్ తినిపిస్తాను పిల్లలకి, డైలీ తోడేస్తాను ఇంకా వాళ్ళ కోసమనే ఎప్పటికప్పుడే తోడేస్తాను అన్నమాట డైలీ. మళ్ళీ నిన్నటిది ఈరోజు అస్సలు తినరు వాళ్ళు, పుల్లగా ఉంటే అస్సలు తినరు, ఇంకా పక్కకు పెట్టేస్తారు. అందుకే ఏ రోజు ఆ రోజే కంపల్సరీ వాళ్ళకైతే పెరుగు తోడేస్తాను అన్నమాట. ఆఫ్టర్నూన్ తోడేసి నైట్ అయితే పెరుగన్నం పెట్టేస్తాను, ఆఫ్టర్నూన్ కర్రీతో పెడతాను. ఇక్కడైతే పిల్లలు తినేశారు. ఇంకా మళ్ళీ నేను ఇక్కడ బెడ్ మీద అయితే ఇంకా బెడ్షీట్ చేంజ్ చేస్తున్నాను అన్నమాట. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో బెడ్షీట్ చేంజ్ చేసి ఇంకా మడత పెట్టిన బట్టలన్నీ ఇంకా దీనిపై పెట్టేస్తున్నాను అన్నమాట. ఈ బెడ్ మీద ఎవరం పడుకోము కదా, ఇది ఖాళీగానే ఉంటుంది కాబట్టి ఇంకా బట్టలన్నీ ఉతికిన బట్టలన్నీ దీని మీదనే పెట్టేస్తాను. ఇక్కడైతే చపాతీ కూడా వేసేసాను. ఇక్కడ దియరియా ఇంకా డైలీ టీవీ చూసుకుంటూ మంచిగా పడుకుంటారు సోఫాలో. ఇక్కడ సీఎన్ అయితే ఇంకా ఆడుతూ ఉంటుంది, నన్ను కూడా విసిగిస్తూ ఉంటుంది. ఇక్కడ మమ్మీ మమ్మీ అని ఏదో ఒకటి అంటూ ఉంటే ఎత్తుకో ఎత్తుకో అంటుంది. ఇక్కడ నేను చపాతీ చేస్తున్నా అని ఇక్కడ పక్కకైతే కూర్చోబెట్టుకున్నాను. వాళ్ళ అక్క వాళ్ళు ఉంటే వాళ్ళతో ఆడుకుంటుంది కదా, ఇంకా వాళ్ళు లేకపోతే నన్ను ఇబ్బంది పెడుతుంది. అందుకే ఇక్కడ పక్కకైతే కూర్చోబెట్టుకొని చపాతీలు అయితే వేస్తున్నాను అన్నమాట. ఇక్కడ అన్ని క్వశ్చన్స్ వేస్తూ ఉంది, ఇదెవరికి అదెవరికి, డాడీకి వద్దా, ఏదైనా ఫస్ట్ నేను ఇంట్లో ఏది చేసినా ఫస్ట్ డాడీకి వద్దా, నువ్వే తింటావా, డాడీకి వద్దా అని అంటారు ముగ్గురు అంతే. మమ్మీ నువ్వు తిను మమ్మీ అని ఒక్కరు కూడా అనరు. డాడీ 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 మీదనే ఉంటుంది, ఎంతైనా కూతుర్లకి డాడీ మీదనే ఉంటుంది కదా. వాళ్ళకి ఇస్తుంటే కూడా మమ్మీ మరి డాడీకి వద్దా అని అంటారు. అసలు చాలా హ్యాపీగా అనిపిస్తుంది వాళ్ళు అలా అంటే. మా ఇబ్బాలకి ఇంకా చెప్తే చాలా నవ్వుతాడు ఇంటికి వచ్చిన తర్వాత. ఇక్కడ చపాతీ చేయడం అయిపోయింది, మళ్ళీ స్టవ్ అయితే క్లీన్ చేసుకుంటున్నాను. నేను ఎప్పటికప్పుడే వెంటనే కిచెన్ అయితే క్లీన్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మళ్ళీ అలానే పెట్టుకుంటే మళ్ళీ మనమే కదా చేసుకోవాల్సింది, చాలా పని అవుతుంది. అందుకే ఎప్పటికప్పుడే నేను క్లీన్ అయితే చేసుకుంటాను. ఇక్కడ నేనైతే కాకరకాయ కర్రీ మైపల్ పెట్టేసి నేను ఎగ్ ఫ్రైతో అయితే తింటున్నాను. కాకరకాయ కర్రీ చపాతీలోకి ఎలా ఉంటుంది బాగుండదు కావచ్చు అనుకున్నా, కానీ మైపల్ అయితే బాగుంది అనుకుంటే తిన్నాడు. కొంచెం టమాటా పచ్చడి కూడా వేసాను. ఇక్కడ సీయ అలిగింది, చెవులో కొంచెం డస్ట్ ఉంటే అది తీపించుకోమని చెప్తే అస్సలు తీపించుకుంటుంది, వాడు డాడీ తీస్తాడనమాట ఎప్పటికీ వాళ్ళకి. ఇక్కడ సీఎని కూడా ఫ్రెష్ అప్ చేసేసి నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయాను. ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.